ఎవరు ఈ విప్లవశ్రీ? ఎవరు? గోదావరి జిల్లాలో చెందిన ఒక దళిత అమ్మాయి. పొద్దుగాలు వేస్తే తెలంగాణ మీద విషయం చదువుతారు. సంక్రాంతికి పోయిన వాళ్ళు ఎందుకు వచ్చిర్రు? కాదు, ఇప్పుడు నువ్వు ఏదైనా టాపిక్ చెప్తే నేను జర్నలిజం చదవనునే ఇంత రీసెర్చ్ చేసి చెప్తుంటే నువ్వు పొద్దుగాలు వేస్తే మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం మీద మీరు కోర్సులు 3 ఏళ్ళు లేకపోతే ఎన్నో ఏళ్ళు చదివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మీరు ఎంత రీసెర్చ్ చేసి చెప్పాలరా? చిల్లర కమ్ముడు పోతారు. 4 కనిపించిన 4 సినిమా మేర పోలీసు 4 పిల్లర్స్ డెమోక్రసీ వాళ్ళ జర్నలిజం కూడా ఉంది కదరా. చిల్లర కమ్ముడు గాడిది కొడుకు మీరు జర్నలిస్ట్లా. మాకు ఇంకా జర్నలిస్టులకు మా ఏ హక్కులు కావాలి, మాకు సంఘాలు కావాలి, మాకు మాకు పబ్లిక్ బ్రాడ్కాస్ట్ కింద మాకు డబ్బులు ఇవ్వాలి, తర్వాత మాకు ఇన్సూరెన్స్లు కట్టాలి, మాకు అపార్ట్మెంట్లు ఇవ్వాలి. ఎందుకోసం? మీరు ఫేక్ పార్టీలకు సంకనాకడానికి ఈడ గవర్నమెంట్ దగ్గర ఈడ తీసుకొని మళ్ళీ పార్టీల దగ్గర ఆడ తీసుకొని మీరు జర్నలిజం చేస్తుర్రా? జర్నలిజం పేరు మీద వ్యభిచారం చేస్తుర్రా? నీతి లేదు, నియమం లేదు, వాస్తవం చెప్పాలి కదరా. పొద్దుగా లేస్తే ఫేకులు, వాస్తవాలు చెప్పరు. దాన్ని జర్నలిజం ఎందుకు అంటారు? పార్టీ కండు కప్పుకోరి పిడబోతుంది కదా. ఆలోచించండి మిత్రులారా. ఆ క్రమంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అది పరిస్థితి. తాగడానికి నీళ్లు కూడా గతి లేని స్థాయిలో ఇలా ఉన్నది. నీ ప్రాణానికి దళితుల బీసీ ఎస్సీ ఎస్టీల ప్రాణానికి 2 లక్షల విలువ. అది కూడా ఓడో రెడ్ క్రాస్ ఓడి ఇవ్వాలి. ఇది మన బతుకు. వాడొచ్చి తెలంగాణ గురించి మాట్లాడతాడు. మా తెలంగాణలో మా మహిళలు అన్నిట్లలో 50% ఉన్నారు. మా ఆట వస్తువులు లెక్క చూస్తలేము. వాళ్ళకి బస్సులు కొనిస్తున్నాం, వాళ్ళకి 0% వడ్డీ లేకుండా రుణాలు ఇస్తున్నాం, వాళ్ళ బస్సులలో ఫ్రీగా ప్రయాణం చేపిస్తున్నాం. ఇలా 50% మున్సిపల్ వాటిలలో టికెట్లు ఇస్తున్నాం. మీరు బట్టలు లేకుండా నాట్యం చేయిస్తారు. ఏడుంది? మేము పెట్టినాం. ఈ కుల వ్యవస్థ కాంగ్రెస్ వాడు పెట్టినాడు. వర్ణ వ్యవస్థ మేము పెట్టినాం. అంటరానితనం మేము పెట్టినాం. బీజేపీ పాలిత రాష్ట్రాల దళితులను ఇప్పటికీ వాడు మీసం ఇట్లా అనవద్దు, మీసం గిట్లా పెట్టుకోవాలి, గుర్రం ఎక్కువద్దు. ఇప్పటికీ మేము చెప్పినాం. ఇవి బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు, ఇదంతా నడుస్తున్నది. ఇలా బాపనోళ్ళు అందరినీ ఆడ రిలీజ్ దళితులను చంపేసి వాళ్ళని రేప్ చేసి ఉన్న వాళ్ళు ఏం చేసిర్రా? వాళ్ళు ఎందుకు రిలీజ్ చేసిర్రా బాపనోళ్ళని? మళ్ళీ మీ బిల్కిస్ బానో కేసులో ఎవర్రా రిలీజ్ చేయమన్నది వాళ్ళని, ఆ బాపనోళ్ళని? మళ్ళీ నీతులు చెప్తున్నారు. మేం పెట్టినామా ఈ ఏమంటారు ఆ దేవదాసి వ్యవస్థ? కాంగ్రెస్ వాడు పెట్టిండా ఈ ఏది మొగుడు చచ్చిపోతే పిల్లాన్ని తీసుకొని సతీసాగమనం చేయాలని? చెప్పండి రా బోసిడికే కాళ్ళు, మీరే కదరా. మళ్ళీ మీరు నీతులు చెప్తారు. ఇట్లా ఉన్నది రాయ్యా అని ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈ బీజేపీ లంజ ఈ మనుధర్మ శాస్త్రాలు అంటే ఇట్లా చెత్త రాసిరా అని చెప్తే కాంగ్రెస్ వాడు అన్నాడని చూసి చేస్తుంది. దానికి ఈ పిచ్చి ఈ విప్లవశ్రీ అని ఆమె జర్నలిజం ఏనా ముచ్చడి చెప్తే కనీసం మినిమం రీసెర్చ్ చేయాలి కదా. వీళ్ళకి ఈ రాకేష్ జర్నలిస్ట్ కి ఈ విప్లవశ్రీకి ఇంకా 2-3కి నెలకు కూసుండబెట్టి ఒక్కొక్కరికి 20-30 వేల జీతం ఇచ్చి నెలకు కిరాయిలు కట్టుకుంటా ఆ కంప్యూటర్లు ఇచ్చి సిస్టమ్స్ ఇచ్చి అన్ని ఇచ్చి నెలకు 3 లక్షల చొప్పున 3 ఏళ్ల నుంచి పోషిస్తే వాళ్ళ నాకు N9 మీడియా నాకే అప్పచెప్పమంటే ఇవ్వకపోతే కుట్రవాణ్ణి ఆయన యొక్క రాజకీయ శత్రువులతో కుట్రవాణ్ణి ఆయనను తప్పుడు ఫోక్సో కేసులో ఫ్రెండ్ బిడ్డ అని వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తే వాళ్ళ మీద ఫోక్సో కేసు పెట్టించారు వీళ్ళందరూ కలిసి. మళ్ళీ వీళ్ళే ఆయన మీద దుష్ప్రచారం చేశారు. ఇదా మీ సంస్కారం? ఎవడు తిండి పెట్టిండో వాని మీద నేనా? సిగ్గు శరం లేదు, మీరు మాట్లాడతారు. సో ఆ క్రమంలో ఏదిగో చూడండి, మధ్యప్రదేశ్లో నీటి కాలుష్యం ముఖ్యంగా ఇండోర్లో ఇటీవల తీవ్రంగా వ్యాపించిన ఈ వ్యాధి కారణంగా లోపభూయిష్ట పబ్లిక్ టాయిలెట్ నుండి మురుగునీరు తాగునీటిలో కలవడం వల్ల మరణాలు మరియు అనారోగ్యాలు, విరోచనాలు, వాంతులు సంభవించాయి. ఇది నగరం యొక్క పరిశుభ్రమైన ఇమేజ్ ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల సమస్యలను హైలైట్ చేస్తుంది. ఇది అధికారిక దర్యాప్తులు మరియు జవాబుదారీతనం చర్యలకు దారితీసింది. ఈ నిర్దిష్ట సంక్షోభం ఇటీవల 2025 చివరిలో 2026 ప్రారంభంలో ఇది భారతదేశం యొక్క అసురక్షిత నీటితో విస్తృత సవాల్ను నొక్కి చెబుతుంది. గణనీయమైన శాతం ఉపరితల నీరు వినియోగానికి పనికిరాకుండా లక్షలాది మందిని ప్రభావితం చేస్తుంది. ఇది బీజేపీ పాలిత రాష్ట్రంలో జరుగుతుంది. ఆ క్రమంలో నిన్న రాహుల్ గాంధీ అక్కడ పోయిండు, వాళ్ళని కలిసిండు, పరామర్శిస్తే ఆ విషయం పబ్లిక్ రావద్దు, పబ్లిక్లకు తెలియవద్దు. ఇది వీళ్ళ కుట్ర. నిన్న పోయి కలిసిండు,
Poison in water, air, medicine. Rahul meets families of indoor water contamination victims. Hits BJP government. ఇది రావద్దు అంటే ఏం చేయాలి? దుష్ప్రచారం చేయాలి. వాటర్ టర్న్స్ డెడ్లీ ఇన్ ఇండోర్ 15 డెడ్. ఇది పబ్లిక్ రావద్దు. తాగడానికి నీళ్లు లేని గతి లేని స్థాయికి తీసుకొచ్చినాక ఇంకేం పాడైందిరా? మీరు కాంగ్రెస్ ను విమర్శించే స్థాయిలో ఉన్నారు పిచ్చి లంచ కొడుకులు. అట్లా చేస్తున్నాం తెలంగాణలో. ఎవడరా 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఉండి ఏం బీకిండ్రా? వాడిని మంచి చేస్తే ప్రజలు ఎన్నుకుంటారని మేము వద్దన్నాం రా. మేము చెప్పినా కానీ ప్రజలు వింటారా? వాడు మంచి చేస్తే వాడు దోసుకునే వాడు గుట్టలుగా లేకుండా కబ్జా పెట్టే కనిపించిన స్త్రీని వదలకపోయే లక్షల ఒక 90 ప్రాజెక్టులకి 80,000 కోట్ల ఎస్టిమేషన్ అయితే 40,000 కోట్ల నుంచి 80,000 కోట్లు అయితే వీడు ఒక్క కాళేశ్వరానికి 1,10,000 కోట్లు చేసి మొత్తం దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఫండింగ్ చేసి అని పైసలు వాడు జమ చేసుకొని లక్షల ఎకరాలు కబ్జా పెట్టి వాడు అన్ని నాశనం చేసిపోతే ఏం చేయాలి పరిస్థితులలో? అప్పుల రాష్ట్రాన్ని మెల్లమెల్లగా పైకి తీసుకోతుంటే మొత్తం అందరు ముఖ్యమంత్రులు కలిసి ఆ యొక్క 1947 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా అందరు ముఖ్యమంత్రులు కలిసిన 70,000 కోట్ల అప్పులు అయితే మన కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో మిగులు బడ్జెట్ ఉంటే ఇవాళ 7 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్రాన్ని సంకనాకిచ్చి చిన్న రాష్ట్రాన్ని ఏం కట్టింది లేదు పీకింది ఒక అంబేద్కర్ విగ్రహం కట్టిండు. ఆ యొక్క వద్దంటే కరోనా సమయంలో సెక్రటరీ కట్టిండు. వాటితో ప్రజలకు యూజ్ అయ్యేది డే టు డే ప్రజలకు యూజ్ అయ్యేది ఏం లేదు. మొత్తం దోసుకొని వాడికి సంకనాకి వాడి ఇచ్చేది దోసుకున్నోడు చిల్లర ఇస్తే ఆ చిల్లరకు సంకనాకి రాష్ట్రాన్ని సంకనాకిస్తా అంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీక్లు అయినాయి, బీఆర్ఎస్లు అయినాయి. ఇలా అవుతున్నాయిరా? ఎన్ని ఖాళీలు ఉంటే ఎంత బడ్జెట్ అలా చేస్తే అన్ని వేల 60 నుంచి 70 ఇంచుమించు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఉన్న ఖాళీలు భర్తీ చేసినాం. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇస్తారు, పేపర్ లీక్ చేస్తారు. ఎప్పుడు ఇచ్చిర్రా? ఇలా జీతం ఫస్ట్కి వస్తుంది ఎన్ని కష్టాలున్నా. అప్పుడు 20 తారీఖు కూడా రాలేదు. వాడు ఎన్ని హామీలు ఇచ్చిండు, ఏం నెరవేర్చిండు? మళ్ళీ ఈ ముండా కొడుకులు వచ్చి నా దేశం ఇట్లా కాలే, అమెరికా అట్లా ఉన్నది, ఇంకో దేశం ఇట్లా ఉన్నది. మరి మంచి చేయాలంటే సహకరించాలి కదా. చైనా అట్లున్నది, చైనా అట్లా అయిందంటే అక్కడ ప్రజలు సహకరించలే. అక్కడ చైనా ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు సహకరిస్తలేరు, వాళ్ళకి నొప్పైనా. పిచ్చి ముండా కొడుకులు, నీకొక్క చిల్లరిస్తే నీ ఒక్కని ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం అంతా సంకనాకిపోతారు. అంటే నీ అన్నదమ్ముల యొక్క వాళ్ళు అడక తింటుంటే నువ్వు ఒక్కని వాళ్ళ యొక్క శవాల మీద ఏరుకుంటావు. బోసిడికే దేశంలో ఏమైనా కట్టిర్రు, రాష్ట్రంలో ఏమైనా కట్టిర్రు అంటే కాంగ్రెస్ కూడా కట్టిండు. స్వతంత్రం వచ్చినాక, స్వతంత్రం రాకముందు మా నిజాములు కట్టిర్రు, మా కుతుబ్ షాయిలు కట్టిర్రు, మా కాకతీయులు కట్టిర్రు. స్వతంత్రం వచ్చినాక బీజేపీలో పెట్టండి, భూమి పెట్టేది విగ్రహాలు కాదు. ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పండి. వాడు ఒక్కడి కట్టినా అన్నాడు, ఆ డిజైన్ మార్చి కావాలని కిందికి వచ్చినాక నీళ్ళు ఎత్తుతాడట. లంగ కథలు దోసుకోవడానికి అదొక ఇకమాత్. గ్రావిటీ ద్వారా వస్తే దానికి ఎందుకురా? ఒక గ్రావిటీ ద్వారా వచ్చినప్పుడు ఏమంటారు డిస్ట్రిబ్యూషన్ ఛానల్ కట్టుకుంటే అయిపోయా 10 నుంచి 20,000 కోట్లలో అయిపోతుండే ప్రాజెక్టు. అట్లాంటి 1,10,000 కోట్లు ఎందుకు చేసినావురా? తినాలి కదా, దోసుకోవాలి కదా. ఎవరి సొమ్ము దానికి అసలోడు కడుతుండు, మిత్తోడు కడుతుండు. ఈ పిచ్చి లంచ కొడుకులకు తెలియదు. వాడు దోసుకున్నాడు కాబట్టి చిల్లర ఇస్తాడు కాబట్టి వీడు సంఖ్య నాకుతారు ఈ పాడుకోవాలి. మళ్ళీ కాంగ్రెస్ ఏం చేసింది అంటారు. ఏం చేయందే బ్రిటిష్ వాడు పోయేటప్పుడు 4 చుట్టూ దేశం అంతా ఏమంటారు మొత్తం తెరిచే ఉన్నాయి రహదారులు. మెజారిటీ ఊర్లో కరెంట్ లేదు. గిట్లనే నీళ్ళని వారి ఊర్లలో గత్తరు వచ్చినాయి, పోలియోలు, మసూచీలు, అడ్డు రోగాలు వచ్చినాయి. ఏముండే దేశంలో? ఏం చేసిండు అంటున్నారు కదా, అడుగుపోండి. లేకపోతే ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ అని కొట్టండి యూట్యూబ్లో, గూగుల్లో. అడ్డమైన సెర్చ్ చేసే బదులు, పోర్నులు గీర్నులు సెర్చ్ చేసే బదులు సెర్చ్ చేయండి. ఇండియా అండర్ బ్రిటిష్ రాజ్ ఎట్లుండే స్వతంత్రం వాడు వెళ్ళిపోయేటప్పుడు ఎన్ని భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఎన్ని కట్టిర్రు, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టిండ్రు. అట్లా ఈ లంచ కొడుకు ఇవాళ అమ్ముతున్నాయని వాడు పెట్టినాయి కదా. వచ్చేసి కాంగ్రెస్ ఏం చేస్తారా? మాయావతి అయింది, ఏం చేసిందిరా? దోసుకున్నది. ఆ దోసుకునే 100 ఆధారాలు ఉన్నాయంటే బీజేపీకి సంఖ్య నాకుతుంది. 5% ఓట్లు గెలిచి బీజేపీని గెలిపిస్తుంది ప్రతి చోట. ఏ ప్రజాస్వామ్యం మీద కొట్లాడుతుంది మాయావతి? మరి కాంశీరాం బతుకుంటే మాయావతిని బొందబెట్టేటోడు. కాంశీరాం చిల్లరకు అమ్ముడు పోలే, అంబేద్కర్ చిల్లరకు అమ్ముడు పోలే. ఇలా దళితుల ఆత్మగౌరవాన్ని సంఖ్య నాకిస్తుంది మాయావతి. ఈ మందకృష్ణ మాదిగ్గాడు, ఈ యొక్క ఆర్ఎస్ ప్రవీణ్ లుచ్చలాంటి కొడుకులు. ఇలా అంబేద్కర్ ఉంటే ఫస్ట్ వీళ్ళని చంపేస్తాడు. మళ్ళా వీళ్ళు వచ్చేసి నీతులు చెప్తున్నారు. ఎవడ్రా SC ST అట్రా చట్టం తెచ్చింది? ఎవడ్రా? సమాచార హక్కు చట్టం తెచ్చింది? ఎవడ్రా?
దాని తూట్లు పడుతున్నాడు ఎవడరా? గ్రీన్ రెవల్యూషన్ చేసింది ఎవడరా? వైట్ రెవల్యూషన్ చేసింది ఎవడరా? లంజా కొడుకులారా, రీసెర్చ్ చేయండి బోసుడికే గాళ్ళు. ఇలా ఏ చట్టం తెచ్చి మీ అందరికి హక్కులు కల్పిస్తే వాడేసేటోడు అంట. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చినోడు తప్పంట, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చినోడు తప్పంట. అందరికి భూమి గుంజు గవర్నమెంట్ ఏ కారణం చేత భూమి గుంజుకుంటే భూమి ఇవ్వాలి, వాళ్ళ ఇంట్లో ఒక ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి మానసికంగా ఏమైనా మెంటల్ డిస్టర్బ్ అయితే వాళ్ళ మెడికల్ ఖర్చులు భరించాలి అని చెప్తే దానికి తూట్లు పడిచింది ఒకట్రా. ఇదే బీజేపీ ఇదే బీఆర్ఎస్ కదా. మరి సిగ్గుచరం లేకుండా వాడు దోసుకున్న చిల్లర కోసం ఆశపడి కాంగ్రెస్ ని తిట్టడానికి మీకు ఏం హక్కు ఉందిరా బోసుడికే గాళ్ళు? కాంగ్రెస్ నాకు రూపాయి ఇమ్మని అడిగినా నేను, కాంగ్రెస్ నాకు పదవులు ఇమ్మని అడిగినా. ఆడ ఎవరికి గెలిచే శక్తి ఉన్నది, ఎవరి వల్ల నలుగురికి మంచి జరుగుతుంది ఆలోచించి సపోర్ట్ చేస్తున్నాం. వేరే రాష్ట్రంలో వేరే పార్టీ కమ్యూనిస్ట్ వాళ్ళు మంచిగా చేస్తే వానికి కూడా సపోర్ట్ చేస్తాం. పిచ్చి బాడకాల్, ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి. నీ చిల్లర ఏం చేసుకుంటారు బే? నీ అన్నదమ్ములదని కొట్టి అట్లా. ఈ ఆయన ఎవరు, ఈయన పేరు ఇది రాహుల్ గాంధీ చూపెడదాం ఫస్ట్. ఎట్లా ఏ స్థాయికి దిగజారుతున్నారా మీ బతుకులు. ఇంకా మళ్ళీ నీతి వాక్యాలు చెప్తారు.